పరిస్థితులు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అన్నకి బ్రహ్మాండమైన మెజార్టీతో ఏదైతే 94 స్ట్రైక్ రేట్ 194% గెలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది కూటమి ఎన్డీఏ పార్టీలు అని చెప్పేసి కూడా ఈ దేశ చరిత్రలో అని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆ 94% ఓట్లు కూడా మరి మన రాజేంద్ర ప్రసాద్ గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి, మన మోడీ గారికి ఎస్ ఆంధ్ర మనతోనే ఉంది అని నమ్మకాన్ని కల్పించి ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైనా సరే ఎప్పుడైతే తోడున్నారనుకుంటారో ఆ తోడున్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా పనిచేయాలని భావన కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా మీలో ఓటర్స్ చాలా తక్కువ మంది ఉండొచ్చు, కానీ మీకు తెలిసిన వాళ్ళే మీ ఇంట్లో సభ్యులే ఓటర్లుగా ఉంటారు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నాయండి లేదా రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా తప్పకుండా ఇక్కడ క్వశ్చన్ రాజేంద్ర ప్రసాద్ ఓడిపోతారని కలలో కూడా ఊహించాల్సిన అవసరం లేదు. యువతల పోటీ లేదు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఏదైతే మనం సాధించామో విజయం, అదే స్థాయిలో విజయాన్ని అందించి మళ్ళీ మన కూటమి నాయకులకి ఇగో ఆంధ్రప్రదేశ్ నూజివీడు మనతోనే ఉంది అని చెప్పేసి ఒక బలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ, మరి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే మన నియోజకవర్గానికి అనేక సార్లు ఇన్ఛార్జిగా ఉండి అనేక ఎన్నికల్లో, మండల ఎన్నికల్లో, ఇంకా అనేక ఎన్నికల్లో కూడా మనకి ఇన్ఛార్జిగా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు మన మిత్రులందరూ కూడా. మరి ఆయన చాలా మృదు స్వభావి. ఈరోజు అసలు ఒకప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో రాజకీయ నాయకులు అంటే హైదరాబాద్ కాదు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. దరిద్రం ఏమిటంటే గత 5 సంవత్సరాల్లో కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు అంటే అనుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి నాయకుల్ని మనం గెలిపించుకుని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. విలువల కోసం రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలి, విలువలతో కొన్ని రాజకీయాలు చేయాలి, విలువలతో మన ప్రవర్తన ఉండాలి. అటువంటిది లేకోకుండా చిల్లరగా వ్యవహరించే వ్యక్తిత్వం, దాని మూలంగా వైషమ్యాలు రెచ్చగొడుతూ తప్పితే ఎక్కడ కూడా సమాజానికి కానీ ఎవరికి కూడా లాభం జరిగిన పరిస్థితి. మరి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి, అన్ని రంగాల్లో కూడా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన మంత్రి పదవి చేసినప్పుడు ఆయన ఏదైతే సాంకేతిక శాఖ నిర్వహించారో బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి ఆ శాఖ అధికారులు ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలాసార్లు చెప్తారు, ఎందుకంటే నేను కూడా ఎడ్యుకేషన్ చేశా కాబట్టి నాకు తెలుసు. వాళ్ళందరూ ఎప్పుడన్నా గత మంత్రుల గురించి మాట్లాడుకుంటా ఉంటే రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్తారు. ఏ విధంగా ఫైల్స్ క్లియర్ చేసేది, ఏ విధంగా అధికారులతో ఆయన సంబంధాలు ఉండేవో, ఏ విధంగా అధికారులతో పనులు చేయించుకోగలిగే నేర్పరితనం ఉందో ఆ రోజు అధికారులందరూ కూడా ఎప్పుడన్నా ఇట్లా కూర్చుని మాట్లాడుతూ ఉంటే చెప్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా గుంటూరు రాజకీయాల్ని శాసించిన వ్యక్తి, అందరినీ కలుపుకుంటూ పోయి మరి తెలుగుదేశం పార్టీ బలోపేతం అవడానికి ఆయన కృషి చేసిన వ్యక్తి. మొన్న తెలుగుదేశం పార్టీలో తప్పుకోకుండా గెలిచే వ్యక్తుల్లో మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకళ్ళైనా సరే మరి పార్టీ నాయకత్వ ఆదేశాలని అనుసరించి మరి సీటు త్యాగం చేసి అక్కడ నాదెండ్ల మనోహర్ గెలవటానికి కృషి చేసిన మంచి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నట్లయితే తప్పకుండా మన నియోజకవర్గానికి మరి మన జిల్లాకి కూడా ఉపయోగం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. మీరెవరో కూడా ఈయన ఎక్కడో అక్కడెక్కడో తెనాల నుంచి వచ్చారని అనుకోకర్లా. ఈయన బాల్యమంతా కూడా మన పక్కనే మొన్న వెళ్ళాను, నేను ఆశ్చర్యపోయాను. నేను మన ఊరికి పెదవేగి మండలంలోనే చదువుకుని మన నియోజకవర్గంలో నాకంటే కూడా ఎక్కువ మందితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తూ వారిని మరి చక్కగా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మనం చేస్తూ మీ అందరికీ కూడా ఒకటే, ఎందుకంటే దాదాపు 33 శాసనసభ కాన్స్టిట్యున్సీ నుంచి వారు ఎన్నిక మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఎవరినో పెడతారనో ఎవరో వచ్చేదో చేస్తారని కాకుండా అది మన ఎన్నికగా భావించి ఆయన తరపున ఏమేమి చేయాలో పాంప్లెట్లు ఇవ్వాలా, లేకపోతే ప్రతి ఓటర్ని కలవాలా, ఓటర్ని తీసుకొచ్చి ఏజెంట్లు పెట్టుకొని ప్రతి ఓటర్ని ఓటించే కార్యక్రమాన్ని ఆయన మనుషులు వచ్చి చేసుకుంటారని ఆశించుకోకుండా మన నాయకత్వమే, మన నూజివీడు పార్టీ నాయకత్వమే మరి దాన్ని పూర్తిగా మన నెత్తి భుజాల మీద వేసుకుని వారిని అత్యధిక మెజారిటీతో నూజివీడు నుంచి పంపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ మరి రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా బలంగా మేమందరం కూడా హామీ ఇస్తున్నాం. నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీల తరపు నుంచి మీరు ఈ నియోజకవర్గం నుంచి ఆలోచించాల్సిన పని లేదు. మా ఎన్నిక మేము ఏ విధంగా ఎలక్షన్ చేశామో
అదే రీతిలో మీ ఎన్నిక చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ కూడా మీరు నూజివీడులో ఏమవుతుంది, నూజివీడికి ఏం పంపించాలి, నూజివీడులో ఏం చేయాలి అనే ఆలోచన ఎక్కర్లేదు. మీరు అక్కడి నుంచి ఫోన్లో మాకు కానీ మాలో ఎవరికైనా సరే ఫోన్ చేస్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.